ఇంజనీర్, ఒక డాక్టర్ అవుతుంది అనుకుని ఎన్నో కళలు కానీ రెక్కల ముక్కలు చేసుకుని పంపిస్తున్నారు. వీళ్ళు చేసే పని ఏంటి తెలుసా? తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఇక్కడ వ్యభిచారం చేసి లగ్జరీగా బ్రతుకుతున్నారు. మనం నేను అడుగుతున్నాను, ఆ మోసపు క్రియలు ఎలాగొచ్చినాయి వాడికి? తల్లిదండ్రులే మోసం చేయాలనుకునే ఉద్దేశాలు ఎలాగొచ్చినాయి వాడికి? విలువలు నేర్పించలేదా వాడికి? విలువలు నేర్పిస్తే వాడు అలాగుంటాడా? నీ బాధ ఏటో, నీ కష్టమేటో, నీ కన్నీళ్ళేటో వాడికి తెలియజేసి చక్కగా ఒక సన్మార్గం నేర్పిస్తే వాళ్ళు అలా తయారవుతారా? ఎంత దారుణమైన పరిస్థితి! ఈ చిన్న వయసులోనే రాకుండా రోగమైన వస్తే ఏడు జీవితాలు అయిపోయినట్టే ఇంకా పరిస్థితి. ఎందుకంటే ఎవరికి ఏముందో తెలుసు, ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నదో తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లోనే ఆఫ్టర్ చిన్న చిన్న డబ్బులకి అలాగ అలవాటు పడిపోతే రాకూడదు ఏమన్నా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? జీవితాలు నాశనం అయిపోవడమేనా? నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్, నా కూతురు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ అవుతుంది అనుకుని ఎన్నో కళలు కానీ రెక్కల ముక్కలు చేసుకుని పంపిస్తున్నారు. వీళ్ళు చేసే పని ఏంటి తెలుసా? తల్లిదండ్రులు కళ్ళు కప్పి ఇక్కడ వ్యభిచారం చేసి లగ్జరీగా బ్రతుకుతున్నారు. మనం నేను అడుగుతున్నాను, ఆ మోసపు క్రియలు ఎలాగొచ్చినాయి వాడికి? తల్లిదండ్రులే మోసం చేయాలనుకునే ఉద్దేశాలు ఎలాగొచ్చినాయి వాడికి? విలువలు నేర్పించలేదా వాడికి? విలువలు నేర్పిస్తే వాడు అలాగుంటాడా? నీ బాధ ఏటో, నీ కష్టమేటో, నీ కన్నీళ్ళేటో వాడికి తెలియజేసి చక్కగా ఒక సన్మార్గం నేర్పిస్తే వాళ్ళు అలా తయారవుతారా? ఎంత దారుణమైన పరిస్థితి! ఈ చిన్న వయసులోనే రాకుండా రోగమైన వస్తే ఏడు జీవితాలు అయిపోయినట్టే ఇంకా పరిస్థితి. ఎందుకంటే ఎవరికి ఏముందో తెలుసు, ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నదో తెలియదు కదా. అలాంటి పరిస్థితుల్లోనే ఆఫ్టర్ చిన్న చిన్న డబ్బులకి అలాగ అలవాటు పడిపోతే రాకూడదు ఏమన్నా వస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? జీవితాలు నాశనం అయిపోవడమేనా?